కేఆర్ కృష్ణ గారి ప్రభావం చేత మా గురువుడు డిఎస్ఎన్ మూర్తి గారు, దేవరాజ్ కనకాల గారు ఇలాంటి పెద్దలందరూ పాఠాలు విన్నటువంటి అదృష్టవంతుడిగా నాకు సాంఘికం, పౌరాణికం, జానపదం ఇవన్నీ కూడా ఆ డైలాగ్ మాడ్యులేషన్స్, ఇంప్రూవైజేషన్స్ అన్ని మా గురుదేవులు మాకు భిక్షగా అనుగ్రహించారు. కానీ పద్యం పాడేటువంటి యొక్క అడిషనల్ క్వాలిటీ చేత కృష్ణుడికి, రాముడికి వాటికి పరిమితం అయిపోవాల్సి వచ్చింది. ఏదేమైనా ఆయన ఆత్మీయత భావం ఎలా ఉండేదంటే రాజబాబు గారిది, ఒకసారి ఆయనతో పరిచయం అయితే మర్చిపోలేరు ఎవళ్ళు కూడా. అంతటి ఆ మాటలో అంతటి ప్రేమ, ఆత్మీయత. ఇందాక మా వెనుగండ గారు చెప్పారు, నటిస్తాడు కానీ ఆయన జీవితంలో నటన లేదని. అంత స్వచ్ఛమైనటువంటి మనిషి. మేము వాళ్ళ ఇంట్లో కాకినాడ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి భోజనానికి కూడా వెళ్ళాం. చక్కగా భోజనం చేసాం వాళ్ళ ఇంట్లో. ఒక వంటతో సరిపెట్టకైనా రకరకాల వంటకాలతో భోజనం పెడతారు. నేను మా ఇంటికి ఒకసారి భోజనానికి పిలిచారు, వచ్చారు. ఈయన బాగా తిండిపోతేమని అనుకుని చక్కగా చేపలు వండిస్తే అసలు ఈ అబ్బాయి నేను తినను కదా అన్నాడు. వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. ఏం నాన్ వెజ్ తినరా మీరంటే, అబ్బాయి తిన్నాం అన్నాడు ఆయన. అసలు నేను నమ్మలేకపోయాను. అటువంటి మనిషి, ఆత్మీయుడు. ఆయన అవార్డు నేను తీసుకున్నాను. ఇవాళ మా గురువులు మా డిఎస్ఎన్ మూర్తి గారు, భగీరథ గారి యొక్క గురించి 2 మాటలు మాట్లాడాలి. నాగులాదేవి ఆయన నవలని కంపల్సరీగా చదవాల్సిన నవలని నేను తీసుకున్నాను. చదివారా అని అంటే సమయం దొరకలేదు సార్, చదువుతున్నానన్నా. ఒక్క నైటు దాని మీద కూర్చుంటే తెల్లారే వరకు ఆ నవల వదిలిపెట్టలేదు. ఆ శిల్పం, ఆ శైలి అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అలా కొన్ని నవల్స్కే అటువంటి ఇంట్రెస్టింగ్ చదవాలనేటువంటి కలుగుతుంది. ఆ తర్వాత మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీలో మా చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ గారి యొక్క అధ్యక్షతన ఇప్పుడు మా రాంబాబు గారు పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన కూడా ఒక మెంబరు. భగీరథ గారు కూడా తారక రాము అనే పుస్తకంతో మొదలుపెట్టి మొన్న శకపురుషుడు, తారక రాము మొన్న రిలీజ్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పుస్తకాలు రిలీజ్ చేయటం, అవి ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని సినిమాల్లో చూసినటువంటి జనాలకి గ్రంథస్థం చేసినటువంటి విషయాలు, ఆయన స్వయంగా మాట్లాడినటువంటి ఇంటర్వ్యూస్, ఫోటోగ్రాఫ్స్ ఎంతో ఓపికగా సేకరించి ఆ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి రిలీజ్ చేస్తే వాళ్ళకి ఆ పుస్తకం కావాలంటే మాకే దొరకట్లేదు. మన దగ్గర కొట్టేశారు అలా రిలీజ్ చేసినప్పుడు తీసుకున్న పుస్తకాలు. ఎందుకంటే జనార్దన్ గారికి అంత నమ్మకం. మరి భగీరథ గారు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నారు. అది త్వరలో చెప్తాం. అది చాలా గొప్ప ప్రాజెక్ట్. అది కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాలో క్యాంపులో ఉన్నారు అన్నగారు. నేను ఫోన్ చేసినప్పుడు యాక్చువల్గా 1 year సుపరిపాలన మీద మేము పక్కకు తప్పుకోవడానికి వీలు లేకుండా మా మీద కాపలా పెడుతున్నారు. నువ్వు వచ్చావా రాలేవా అని. అందుకని కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. వచ్చావులే చెప్పడం వీలు లేకుండా జరుగుతుంది. అది ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ అదృష్టం దొరకదు. నేను ఒక్కడే పనిచేశానని చెప్పుకోను. నాలాగా పనిచేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అయినా ఏదో పాడతాను కాబట్టి 10 మందిని ఆకట్టుకుంటానని ప్రేమ కావచ్చు. దాని మీద నన్ను, మరి నేను రాజకీయాల మనిషిని కాకపోయినప్పటికీ గ్రీవెన్స్ లో కూర్చోబెట్టడం, సమస్య పరిష్కార వేదికలో కూర్చోబెట్టడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అటువంటి మనిషి కోసం వెళ్ళినప్పుడు నేను చాలా నిన్న విమాన ప్రమాదంలో ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి వెంటనే రేపు ఈవినింగ్ ఇదే సమయానికి జరుగుతుంది అని అనౌన్స్మెంట్ చేశారు. మా 6th సెన్స్ ఇక్కడికి రావాలి, భగీరథ గారికి వస్తానని చెప్పాను. మా రాజుగారు ఏమో ఎందుకంటే నాకు డివిఎస్ రాజు గారు నన్ను ఎంతో ఈ ఫిల్మ్ నగర్ క్లబ్ ఇక్కడ పెట్టక ముందు ఫస్ట్ నన్ను ఐడెంటిఫై చేసి 1995లో ప్రపంచ తెలుగు మహాసభల్లో శ్రీకృష్ణరావు గారు నాటకంలో శ్రీకృష్ణ పాత్ర వహిస్తే అన్నగారు అట్లూరి పుండరీక అక్షయ్ గారు నన్ను ఐడెంటిఫై చేసి ఇంటి రామారావు చెప్పి అక్కడి నుంచి నన్ను
ఈ అప్పుడు మన రామానాయుడు కళామండపం కట్టినప్పుడు ఇది సినిమా ప్రముఖులందరికీ చూపించాలని మళ్ళీ నాటకం అక్కడ వేస్తే రామానాయుడు గారు షూట్ చేశారు వేళ నేను వేసిన నాటకాన్ని. ఇటువంటి చరిత్రలో నాకు ఆ తర్వాత చాలా కాలం చాలా సమయాల్లో ఈ ఎఫ్ఎన్సిసిలో నేను నాటకాలు వేసేవాడిని అప్పట్లో. ఆ తర్వాత ఎవరి పిల్లలు బిజీ అయిపోయాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న నటీనటులు గుమ్మడి గారు కానీ, అక్కినేని గారు కానీ, కొండ శ్రీనివాసరావు గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, అందరికీ మోహన్ బాబు గారికి అందరికీ పద్యం మీద అవగాహన ఉండేది. పద్య నాటకాలు ఇంట్రెస్ట్ కూడా చూపించేవాళ్ళు. ఇవాళ పద్యం అంటే ఏదైతే అడిగే పరిస్థితి వచ్చింది సినిమా ఇండస్ట్రీ. కాబట్టి ఆ రోజులు అంతటి గౌరవాన్ని మేము పొందాం. మరి డిఎస్ రాజు గారి ప్రేమను పొందాను నేను. ఇదందరికి పరిచయం చేసిన మహానుభావులు నేను గుర్తు చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ మా డివికే రాజు గారు వాళ్ళ భోజనం పెడుతున్న రావాలి అని చెప్పేసి ఎంతో ఆత్మీయంగా పిలిస్తే మీరు నిజంగా ఆయన ఎంత ప్రేమ తండ్రి గారి ప్రేమగా ట్రాన్స్ఫర్ అయింది నా దగ్గర సంతోషపడుతూ భోజరావు గారికి కళారత్న అవార్డు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉగాది సందర్భంగా ఆయనకి ఎంతో ప్రేమగా అందరికీ ఇస్తూ ఒకే దగ్గర పిలిచినవి మళ్ళీ ఏదో చెవిలో మాట్లాడారు మొత్తానికి ఏమిటో తెలియదు కానీ ఆ అవార్డు ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే అవార్డు కమిటీలో నేనున్నా కూడా అవార్డు కమిటీ మెంబర్గా నేనున్నాను. కానీ ఇది సాహితీ అవార్డు